మీ మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఓకే, అంతలో బొల్లమల్ల యాదవ్ గారు చెప్పండి. సార్ చెప్పండి. జయ. సో దానం నాగేందర్ రెస్పాన్స్ మీద ఏమంటారు? కాంగ్రెస్ మీరేమన్నా అంటే మీరు చేర్చుకోలేదా గతంలో అంటారు. 19 మంది ఎమ్మెల్యేలు మీరు చేర్చుకున్నారు అని అంటారు. మరి దీనికి ముగింపు ఎక్కడ? మరి ముగింపు ఎక్కడ అంటే మీరు చెప్పాలి. ఇంకోసారి మేము చేర్చుకోం, గతంలో తప్పైంది, చేర్చుకొని తప్పైంది, మేము నెక్స్ట్ టైము అధికారంలోకి వచ్చినా చేర్చుకోము, ఇట్లా మేము చేసింది గతంలో తప్పు అని చెప్పాలి. చెప్తే అప్పుడు కొంతలో కొంత మిమ్మల్ని నమ్మే అవకాశం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా ఈ రోజు వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ లా, దాన్ని అమలు చేయమని అంటున్నాం. కోర్టుకు పోయినాం. ఇటువంటిది పునరావృతం కావద్దని చెప్పేసి మేము అంటున్నాం. తప్పకుండా మళ్ళా పునరావృతం కాకుండా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించకుండా మేము అడ్డుకట్ట వేయాలనే ఆలోచనతో న్యాయస్థానం మెట్లు చెప్పినాం. రేపు మేము అమలు చేస్తాం, ఆచరిస్తాం, ఇబ్బంది లేదు. దానం నాగేందర్ రేపు అమలు చేసుడు ఎందుకు? ఇంతకు ముందు ఎందుకు అమలు చేయలేదు? దాంట్లో లోతుగా పోతే 2018 లో మీకు 89 సీట్లు వచ్చి నా సరే ఎందుకు అమలు చేయలేకపోయినారు? మీకు తెలియంది కాదు. బహుశా శరతన్న కూడా గవర్నమెంట్ కి ఏమైనా థ్రెట్ ఉందా? 2089 మంది ఎమ్మెల్యేలతో వచ్చినా సరే థ్రెట్ ఉందా? దట్స్ వాట్. అంటే నేను చాలా క్లుప్తంగానే చెప్తా, ఇండెప్త్ ఏం పోను. శరతన్న గారు కూడా తెలిసి ఉంటది. మనం తెలంగాణ సాధించడానికి ఉద్యమం చేసిన కాలంలో ఎటువంటి ఆటుపోట్లని, అవమానాల్ని, అడ్డంకుల్ని ఎదుర్కొన్నాం అనేది ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి తెలుసు. ఇది రాకుండా ఉండటానికి ఎన్ని అడ్డంకులు ఎవరు సృష్టించారు అనేది కూడా తెలుసు. వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని రక్షించుకునే పనిలో కేసీఆర్ గారు ఉన్నా, దీన్ని విచ్ఛిన్నం చేసే పనిలో కొన్ని వర్గాలు ఉన్నాయి. దాంట్లో భాగమే నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డబ్బుల సంచులతో పోయి బేరసారాలు చేసింది. 2014లో అది 2014 గురించి మీరు మాట్లాడుతున్నారు. 18లో ఏం రోగం పుట్టింది? 2014 తర్వాత 18లో మీతో సహా 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఏం రోగం పుట్టిందని తీర్చుకున్నారు. 18 తర్వాత కూడా జరిగిన ఆ ప్రక్రియలో ఏం జరిగింది? ఏం ప్రక్రియలు జరిగింది? వేరే పార్టీ ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడినాయండి. మీరు అవకాశం ఇచ్చారు, మధ్యలో మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను. 2018 ఏంటంటే సిస్టమ్ చూస్తే సగటు వ్యక్తికి ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి. అరే 2018లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మాకు అబ్జల్యూట్ మెజారిటీ ప్రజలు ఇచ్చిన తర్వాత 88 మంది శాసనసభ్యులు మా పార్టీ గుర్తు మీద గెలిచిన తర్వాత కూడా మరి ఇటువంటి ఎందుకు జరిగినాయి అనేది మీరు అడుగుతున్న దానికి నేను సూటిగా ఒకటే చెప్తున్నా. ఆ రోజు ఇక వేరే పార్టీ మీద ఆశలు చచ్చిపోయినాయి చాలా మందికి. అందులో ఇక రేపటి భవిష్యత్తులో కేసీఆర్ గారిని మనం ఏదో చేద్దామని చెప్పేసి అని అనుకున్నాం. విత్ ఇన్ ద పార్టీలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ అటువంటి పార్టీలో ఇంకో 4-5 ఎట్టి పరిస్థితులలో ఇందులో ఉండే ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేసినప్పుడు 2018లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కేసీఆర్ గారికి అండగా ఉండి 82 మందిని గెలిపించిన తర్వాత ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. డెఫినెట్ గా ఇక రానున్న భవిష్యత్తులో కాంగ్రెస్ అనేది పట్టనట్లేదు అనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు. సరే, వస్తున్న వాళ్ళని కాదని లేక ఆ రోజు తీసుకున్న మాట వాస్తవమే. దాని పరిణామాలు కాంగ్రెస్ తప్ప భవిష్యత్తు వేరే పార్టీ లేకపోతే ఉండదు. అంతే, ఏ పార్టీ అధికారులు ఉంటే అదే పార్టీలో జాయిన్ అవుతారు. నన్ను పూర్తి చేయని సార్, తర్వాత మీరు ఏమడిగినా నేను చెప్తా. అయితే దాని పరిణామాలు ఏంటి అనేది మేమే అనుభవించినాం. ఆ నష్టాన్ని మేము భరించినాం. 88 మందిని గెలిచిన తర్వాత వాళ్ళు వీళ్ళు వస్తే తీసుకున్న దాని వల్ల జరిగిన నష్టం 2023లో ఆ నష్టాన్ని మేము భరించినాం. ఆ పరిణామాల వల్ల ఇబ్బంది పడ్డాం. కాబట్టి రేపటి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వాళ్ళు గెలిచిన దగ్గరనే ఉండాలి, వేరే పార్టీలలో గెలిచిన వాళ్ళు అక్కడే ఉండాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ మీద ఏదైనా వ్యతిరేకతతో బయటకు పోతే ఏ పార్టీ వాళ్ళైనా చట్టభద్రతతో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో రావాలనే దాని మీదనే వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కాకుండా ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటిది లేకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తున్నాం. పునరావృతం రేపటి భవిష్యత్తులో కాకుండా మేము చూసుకుంటాం. జరిగిన నష్టం కూడా మాకే. ఈ స్టేట్మెంట్ పునరావృతం కాకూడదని బొల్లమల్ల యాదవ్ గారి నుంచి కాదు, కేసీఆర్ నుంచో కేటీఆర్ నుంచో వస్తే
ఇప్పుడు ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నా, వారితో కూడా మాట్లాడిస్తా. ప్రసాద్ గారు నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే ఇక్కడ వారికి అవకాశం లేదు కదా. ప్రసాద్ గారు అన్నకు ఒక సబ్మిషన్. బీటీ బ్యాచ్ అంటారు ఆ రోజు కల్నీటి పర్యంతం మాట్లాడినాక మీకు వస్తుంది సబ్మిషన్ నా టర్న్ అయిపోయిందంటే ఓకే. లేదా మీరే కంప్లీట్ చేశారు. ఓకే, మీరు చెప్పిన తర్వాత అన్నానన్నారు. లేదు లేదు లేదు. అయితే రాజేందర్ గారు ఈ రోజు బీఆర్ఎస్ లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో పోవడం కొత్త కాదు. వారు అంత ముందు కూడా టీడీపీలో గెలిచి కాంగ్రెస్ లో ఉన్న అతను టికెట్ నిరాకరిస్తే చివరి క్షణాలలో టీడీపీలో టికెట్ ఖరారు చేసుకొని టీడీపీ తరఫున గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో అప్పుడు రాజీనామా చేశాడు. రాజీనామా చేస్తే ఎవరు ప్రజలైనా యాక్సెప్ట్. మునుగోడు రాజగోపాల్ రెడ్డి బ్రహ్మాండంగా రాజీనామా చేశాడు. ఈటెల రాజేందర్ రాజీనామా చేశాడు. యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు ఏ పార్టీ నుంచి అయితే గెలిచావో ఆ పార్టీతో డిఫర్ అయినప్పుడు రాజీనామా చెయ్యి, మళ్ళా గెలువు ఓడిపో, దానికి ఇబ్బంది లేదు. ప్రజాక్షేత్రంలో అందుకే మళ్ళీ బై ఎలక్షన్లలో ఆయన ఓటమి చవి చూడాల్సి వచ్చింది అంటున్నా. ప్రజాక్షేత్రంలో తిరుపతి ఇచ్చారు. మీరు మామూలుగా ఆత్మ ప్రబోధం మేరకు ఆత్మరక్షణ కోసమే ఏం మాట్లాడినా కానీ డెఫినెట్ గా ప్రజాక్షేత్రంలో మళ్ళీ నువ్వు నిన్న మొన్ననే ఆ పార్టీలో నష్టం జరిగిందని మేము ఆదరిస్తే, నీకు నష్టం అన్యాయం జరిగిందని మేము అండగా నిలబడితే, మళ్ళీ ఇవాళ నువ్వు పదవికి రాజీనామా చేసి వస్తే నిన్నట్టే గెలిపిస్తాం, అధికార పార్టీ ఏడుంటే ఆడపోతాం అని చెప్పేసి ప్రజలు కూడా కళ్ళు రాసి వాత పెట్టిరయ్యారు. మొన్న కూడా మామూలుగా గెలిచిన అభ్యర్థి అయి ఉండి ఎంపీగా పోటీ చేసిండు. రేపు ఒకవేళ ఎక్కడ ఏ ఉప ఎన్నికలు జరిగినా ఆయన అభ్యర్థిగా నిలబడితే మళ్ళీ పునరావృతం అయ్యేది అదే. ఒకసారి ఆల్రెడీ ప్రజలే శాస్త్రి చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండాల్సిన వ్యక్తి మరి మామూలుగా జరిగింది కాబట్టి రేపు పునరావృతం అయితే మళ్ళీ అదే పునరావృతం అవుతుంది అని చెప్తున్నాను. నేను చెప్పాల్సిన ఉద్దేశం అది. కాబట్టి ఆయన బీఆర్ఎస్ లో ఉన్నాడు అని అంటే బహిరంగంగా కాంగ్రెస్ కండవ కప్పుకొని ఒక అభ్యర్థిగా ఎంపీగానే పోటీ చేసిన వ్యక్తి ఇంకా బుకాయిస్తే ప్రజాస్వామ్యంలో ఓకే ఎంతవరకు వస్తాం అది? ఒకసారి ప్రసాద్ గారు. అన్న నమస్తే. ఇక్కడ మీకు కూడా నమస్తే సార్. ఇప్పుడు అన్న కన్నీటి పర్యంతం అయ్యి పార్టీ మారి బీఆర్ఎస్కి వచ్చిన వ్యక్తి. ఇలాంటి బంగారు తెలంగాణ బ్యాచ్ అందరి వలన వీళ్ళ వల్ల పార్టీకి ఆ 2 టర్మ్లు ఉపయోగపడవచ్చు. కానీ వీళ్ళ వల్ల ఎంత నష్టం జరిగిందంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి దక్షిణ తెలంగాణలో ఈ రోజుకి కూడా కేడర్ లేదు. ఒక్క నిమిషం సారీ ఫర్ ఇంటరప్షన్. నేను గెలవక ముందు పార్టీలోకి వచ్చిన అదే కన్నీటి కుటుంబ పేరు మీద నష్టం జరిగిన గెలిచి రాలేదు. నేను గెలిచి వచ్చాను అనలేదు, కన్నీటి పర్యంతమే జాయిన్ అయిన వ్యక్తి అని చెప్పాను నేను. అంటే ఎందుకు కన్నీటి పర్వంతో అది కూడా చెప్పాలి. అది తెలుసు నాకు. కన్న తల్లిలాంటి పార్టీని తెలుగుదేశాన్ని వదిలి బాధపడి వచ్చిన బ్యాచ్. ఈ మాట చెప్తే బాగుంటుంది. ఆ మాట అందుకనే ఒక్క నిమిషం. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఈయనలాగా సీతారాం నాయక్ గారు మీరు ఇప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి. అప్పటి వరకు మీరు అన్మ్యూట్ చేయమంటే చేయలేదు. ఇప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి. పీసీఆర్ సీతారాం నాయక్ గారు అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేయండి. ఇప్పుడు అంటుంది ఏంటంటే ఇతనిలాగా కమిటెడ్ సోల్స్ దక్షిణ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఇలా వేల మీద లెక్కెట్టచ్చు. మిగిలిన వాళ్ళందరి వలన ఇవాళ పొలిటికల్ వ్యాక్యూమ్ లో పార్టీ కేడర్ లేదు బీఆర్ఎస్ పార్టీకి. మొన్న మీరు ఖమ్మం నిలువెత్తు నిదర్శనం. మీరు కనుక గమనించగలిగితే ఖమ్మం కేటీఆర్ గారు వెళ్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చారు, బీఆర్ఎస్ శ్రేణులు లేవి. అండ్ తెలుగుదేశం నుంచి ఉన్న మన ఆయన పేరేటి మన పెద్ద ఆయన తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆయన ఏ పార్టీ కంటే ఆయన చూడండి పిల్లి పిల్లలను తీసుకెళ్లిపోయినట్టు ఆయన కేడర్ అంతా తీసుకుని తిరుగుతున్నాడు. పొంగులేటి ఆయనకి అంతే వైఎస్ఆర్సీపీ కేడర్తో పాటు ఇవాళ ఏ పార్టీ అధికారంలో ఉంటే దాంతో పాటు వెళ్తున్నారు, జస్ట్ లైక్ ఎంఐఎం పార్టీ లాగా. సో ఓవరాల్ గా మీరు దక్షిణ తెలంగాణ అంటే నేను చెప్తుంది ఇవాళ తెలుగు కాంగ్రెస్ పార్టీ కాంకర్ చేసిన నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్ అండ్ ఖమ్మం, వేర్ ఈజ్ బీఆర్ఎస్. ఇది కనుక ఆత్మ ప్రబోధం ఆత్మ ప్రక్షాళన జరిగితే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. మీలాంటి కమిటెడ్ సోల్స్ వేల మీద లెక్కెట్టొచ్చు. ఆ వేల మీద లెక్కెట్టినప్పుడు మళ్ళీ బొల్లమల్ల యాదవ్ ఒక్కడే కనబడతాడు, మళ్ళీ ఇంకెవరైనా కనబడితే చెప్పండి. ఇది పార్టీ గ్రహించగలగాలి. ఇది గ్రహించినప్పుడు ఏమవుతుందంటే చిత్తశుద్ధి చాటుకుంటే ఆ రోజు కాంగ్రెస్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు కూడా సీఎల్పీనే విలీనం చేసి వచ్చారు. తెలుగుదేశం నుంచి అయితే మూటమూలు సర్దుకొచ్చిన 18 మంది సంగతి కూడా జగమెరిగిన సత్యం. ఎవరు నెక్స్ట్ టైం ఎలక్షన్లు ఎదురే గెలిచారు. కానీ సముచిత స్థానాలు అందించిన తర్వాత ఒక నాకు తెలిసి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా కమిటెడ్ సోల్తో ఉన్నాడు. సో ఇవన్నీ మనకి ఆత్మ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది అందరికీ. ప్రతి పార్టీ ఇవాళ వచ్చి రాహుల్ గాంధీ ఇచ్చి ఏది యాంటీ డిఫెక్షన్లా ఇవన్నీ భూమి పుట్టక నుంచి ఉన్నాయి. కానీ అక్కడ గెలిచిన క్యాండిడేట్లకి ఆ కమిట్మెంట్స్ ఉన్నాయా లేదంటే మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్న నాలా అందరూ ఉండాలనుకుంటే అది భ్రమ అవుతుంది. ఎవడు వాడు అవకాశ రాజకీయాలు ఎవరో దాకేందుకు. రాజశేఖర గారికి వెళ్ళగానే నారాయణ నాగేంద్ర తట్టబొట్ట చదువుకుని తెలుగుదేశం గెలిచినట్టు రాజీనామా చేసిపోలే. ఇవన్నీ జగమెరిగిన సత్యాలు. కడియం శ్రీ గారి అంతలో ఇంత రాజీనామా చేసిపోతే మంచిదే కదా. ఇప్పుడు కేసీఆర్ సిద్దిపేటలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు విధానాన్ని నచ్చలేదు, తెలంగాణ గురించి ఫైట్ చేయాలనుకున్నాడు, రాజీనామా చేశాడు, హీరోలాగా గెలిచాడు. అట్లా చేయండి. మునుగోడు రాజగోపాల్ రెడ్డి
గెలిచి పార్టీతో డిఫర్ అయితే ఎన్నికైన పార్టీతో డిఫర్ కావచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా అట్లా విధానాలు మీరు జాగ్రత్తగా గమనించండి సార్. ఇప్పుడు దానిలో బెటర్ కదా అంటారా? బెటర్ గురించి మారుతాను. నేను వాస్తవం చెప్తున్నాను ప్రజలకి. ఈ తెలంగాణలో ఒక బీజేపీ పార్టీ తప్ప సిద్ధాంతంగా మీరు రాజీనామా చేసి వస్తున్నా యాక్సెప్ట్ చేస్తా ఉన్నది పార్టీ ఏకైక పార్టీ బీజేపీ. మిగిలిన వాడికి రూల్స్ లేవు. వీళ్ళు కండువాలు మార్చేసుకుంటే చాలు, వేరే కూర్చున్నా చాలు. సో ఈ ప్రాతిపదిక మీద అంటే కేబినెట్ లో తీసుకున్న ఒక గవర్నర్ వ్యవస్థ ప్రతిస్పందించదు. పార్టీలు మారిన వాళ్ళు ఏమో ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం అని చెప్పిన ఉదంతం చెప్పండి మీరు. ఇది మా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది గొగ్గోలు ఎట్టినట్టు 18 మంది దగ్గర అప్పుడు ఫస్ట్ టర్మ్ వాళ్ళందరూ మూటములు సర్దుకుని వెళ్ళిపోయినప్పుడు ఎవడన్నా మాట్లాడాడే తెలుగుదేశం నుంచి. అప్పుడు ఆత్మప్రబోధానుసారం వాళ్ళందరూ బంగారు తెలంగాణ బ్యాచ్ కింద ఆవిష్కరించబడ్డారు. అయితే క్యాడర్ నుండి బీఆర్ఎస్ పార్టీ నిలబడిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి గెలుపోవటంలో అతీతంగా జరుగుతున్నాయి. కానీ క్యాడర్ని ఎక్కడికక్కడ పిల్లలు మార్చుకుని వెళ్ళిపోయినట్టు తుమ్మల నాగేశ్వరరావు కానీ పొంగులేటోళ్ళు ఇలాంటి ఎగ్జాంపుల్స్ కోకాళ్ళు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ఇవాళ మీరు ఎప్పుడైతే కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒక ఆయన రాజీనామా చేసి బీజేపీ పరంగా వస్తే ఎక్కడొచ్చింది యాక్సెప్టెన్స్? ఎక్కడ వచ్చింది? ఓకే, సీతారాం నాయక్ గారు